ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ టికెట్ల సేల్ అనేది ఈరోజు పేటీఎం ఇన్సైడర్లో స్టార్ట్ అయితే అయింది. ఎవరైనా సరే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ పేటీఎం ఇన్సైడర్ అండ్ పేటీఎం ఆ యాప్లో నుంచి బుక్ చేసుకోవచ్చు. పేటీఎం వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నేను పేటీఎం ఇన్సైడర్లో అండ్ పేటీఎం యాప్లో రెండిట్లో నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. పేటీఎంలో వచ్చేసి నాకు 12,000 నెంబర్ ఉంది. పేటీఎం ఇన్సైడర్లో వచ్చేసి 6,000 నెంబర్ ఏమో కనిపిస్తుంది. అట్లనే నేను వేరే ఫోన్లో కూడా ఇక్కడ చూడొచ్చు, వేరే ఫోన్లో కూడా నాకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నెంబర్ వచ్చేసి నాకు తక్కువైతే ఉంది. వేరే ఫోన్లో కూడా నేను ఆ క్యూలాన్ సిస్టమ్లో అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ 3,460 నెంబర్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్యూలాన్ అనేది మూవ్ అవుతుంది. అట్లనే నేను ఇందులో కూడా పేటీఎం ఇన్సైడర్లో అయితే ఓపెన్ చేసి అయితే పెట్టాను, మల్టీ టాస్కింగ్ పెట్టేసి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్యూలాన్ సిస్టమ్ నెంబర్ వచ్చేసి మనకి 10,000 అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇట్లా మీరు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ కానీ ఇంకేదైనా కానీ మీరు సిఎస్కే మ్యాచ్ టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా మీ దగ్గర మల్టిపుల్ మొబైల్స్ ఉంటాయి. ఇట్లా మీరు మల్టీ టాస్కింగ్లో పేటీఎం ఇన్సైడర్ ఒకసారి, పేటీఎం యాప్ ఒకసారి మీరు ఓపెన్ అయితే చేసి పెట్టుకోండి. ఇట్లా ఓపెన్ చేసి పెడితే ఏమవుతుందంటే మీకు క్యూలాన్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు మీకు అక్కడ క్యూ వచ్చేసి మీకు తక్కువ అయితే రావచ్చు వేరే దగ్గర చూసుకుంటే. మీకు ఈ విధంగా మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి. అట్లనే మీరు వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వచ్చు. మీరు వెబ్సైట్లో కూడా లాగిన్ అయితే అక్కడ కూడా మీకు డిఫరెంట్ క్యూలాన్ సిస్టమ్ అనేది వస్తుంది. కాబట్టి మీరు అక్కడ కూడా ఎంత క్యూలాన్ సిస్టమ్ తక్కువ ఉంటే అంత ఆ నెంబర్ తోటి మీరు టికెట్ అయితే బుక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఈ విధంగా ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనకు క్యూలాన్ సిస్టమ్ కనిపిస్తుంది కదా, క్యూలాన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మనం టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అదంతా మనం ప్రాసెస్ అనేది మాట్లాడుకుందాం.